సిక్కోలు నగరంలో అన్న క్యాంటీన్లకు విశేష ఆదరణ లభిస్తోంది. నగరాలు, పట్టణ ప్రాంతాల్లో నిరుపేదలు, నిరాశ్రయులు, వివిధ పనులపై ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారికి 5 రూపాయలకే పేదవాడి ఆకలి తీర్చడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం సరిగ్గా ఏడాది క్రిందట అన్న క్యాంటీన్లను ప్రారంభించింది. ఈ ఏడాదిన్నర కాలంలో 7 రోడ్ల కూడలిలోని అన్న క్యాంటీన్లలో సగటున రోజుకు 2800 మందికి పైగా భోజనం చేస్తున్నారు. ఇదే అంశంపై శ్రీకాకుళం జిల్లా 7 రోడ్లు కూడలి అన్నా క్యాంటీన్ నుంచి తాజా సమాచారం మా బీబీఎస్ సిఇఓ వెంకటరమణ బద్రి అందిస్తారు. హలో నమస్తే, వెల్కమ్ టు బీబీఎస్ మీ వెంకటరమణ బద్రి. ఏపీలో 5 రూపాయలకి అన్నం పెడుతున్న అన్నా క్యాంటీన్లు. అయితే దీనిపై చాలామంది పేద మధ్య తరగతి వాళ్ళు ఆకలితో అలమటించిపోయిన 5 రూపాయలకే అన్నం తింటున్న పరిస్థితి అయితే ఏపీలో ఎక్కువగా కనిపిస్తుంది. అయితే ప్రధాన కూడలలో చూసుకుంటే ఈ అన్న క్యాంటీన్లు చాలా ఉపయోగపడుతున్నాయి. ఎందుకంటే పాదచారులు కానీ ఎవరైనా ఈ యొక్క కార్మికులు కానీ ఈ యొక్క ఆహారాన్ని తిని వాళ్ళు 5 రూపాయలకు కడుపు నింపుకునే పరిస్థితి కనిపిస్తుంది. అయితే మనం ప్రస్తుతానికి శ్రీకాకుళం జిల్లా 7 రోడ్ జంక్షన్ వద్ద అన్న క్యాంటీన్ వద్దను చూడవచ్చు. ఈరోజు ప్రస్తుతానికి మెనూ అయితే ఈరోజు పెరుగు, పచ్చడి, సాంబారి, అదేవిధంగా అన్నం ఇది చూడండి మనం స్పష్టంగా ఇవి ఈరోజు మెనూ. కూర దాదాపుగా ఇవన్నీ కూడా రోజువారీ చూసుకుంటే ఇక్కడ దాదాపుగా 500 నుంచి 600 మంది భోజనం చేసే పరిస్థితి అయితే రోజు రాత్రి కనిపిస్తుంది. ఉదయం అయితే దాదాపుగా 700 పైసలకే ఇక్కడ భోజనం అన్న క్యాంటీన్లో చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే మనం ఈ అన్న క్యాంటీన్ వద్ద కొంతమంది ఉన్నారు, వాళ్ళని అడిగి అసలు ఎలా జరుగుతుంది ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి, ఈ అన్న క్యాంటీన్లో ఎలా ఉంది భోజనం? చాలా బాగుందా అని బయట చెప్తున్నారు, ఎలా ఉందంటారు? భోజనం అయితే చాలా బాగుందండి. ఇక్కడ పద్ధతులు కూడా బాగున్నాయి. ఇక్కడ కాంట్రాక్టర్ పద్మావతి గారు, ఇంతకుముందు గొండు శంకర్ గారు పెట్టిన 500 రోజుల కార్యక్రమంలో కూడా ఆవిడ మేము అందరం పనిచేసి ఉన్నాము. దానివల్ల మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. ప్రజలు ఎవరైనా సరే ఒకవేళ వాళ్ళ దగ్గర డబ్బులు లేవన్నా మేము హ్యాపీగా పెడతాం ఉండాలి. 1 రూపాయి తక్కువ ఉన్నా లేకపోతే మొత్తం 5 రూపాయలు లేదన్నా పేదవాళ్ళు వచ్చి వాళ్ళకి పెట్టడానికి మేము వెనక వాడాం. వాళ్ళు ఇచ్చే మెనూ కూడా ఏంటంటే 400 గ్రాములు అన్నం పెట్టాలి, 150 గ్రాములు సాంబార్ పెట్టాలి, 75 గ్రాములు పెరుగు పెట్టాలి, 100 గ్రాములు కూర పెట్టాలి, 15 గ్రాములు పచ్చడి పెట్టాలండి. మాకు రోజుకి ఉదయం 430 మంది నుంచి 450 మంది వరకు బ్రేక్ఫాస్ట్ అవుతుంది. మధ్యాహ్నం 750 నుంచి 800 మందికి అన్నం, రాత్రి 250 నుంచి 300 మంది వరకు అన్నం పెడుతున్నాం అండి. సో టోటల్ ఓవరాల్గా 1500 మంది మా క్యాంటీన్లో తింటున్నారండి. ఈ కూటమి ప్రభుత్వం వల్ల పేద ప్రజలకి అందరికీ మేలే కోరుతుంది తప్పించి అన్యాయం అంటే ఏం లేదండి. 5 రూపాయలకి భోజనం, 5 రూపాయలకి ఒక హాఫ్ టీ కూడా రావట్లేదు. అలాంటిది 5 రూపాయలకి 5 రకాలు మెనూలో పెట్టి 5 రకాలు పెట్టి ఇస్తున్నారండి ఆయన. సో జై చంద్రన్న. నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతున్న నేపథ్యంలో 5 రూపాయలకి హాఫ్ టీ కూడా ఇవ్వని పరిస్థితుల్లో అన్నా క్యాంటీన్లో 5 రూపాయలకు భోజనం అయితే దొరుకుతుందని చెప్పొచ్చు. అయితే అతి పేద అంటే కనీసం వాళ్ళు హోటల్కి వెళ్ళి తినలేని పరిస్థితులు, అంటే 100-150 రూపాయలు ఖర్చు చేయకుండా 5 రూపాయలకి అన్నం తినాలనుకుంటే అందరూ అన్నా క్యాంటీన్కి రావాల్సిందే. అయితే ప్రస్తుతానికి మనతో పాటు ఇక్కడ నిర్వాహకులు ఉన్నారు, ఆవిడ అడిగి ఎలా జరుగుతుందని తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, ఈ అన్నా క్యాంటీన్లు దాదాపుగా 20 నెలలు గడుస్తుంది కొనసాగి, ఎలా ఉందంటారు? అందరికీ నమస్కారం అండి. ఇక్కడ మాకు పండగ వాతావరణంలో ప్రతి పూట కూడా పండగ వాతావరణంలాగా ఉంటుంది. ఎందుకంటే మేము రోజు పెళ్ళిలాగే మేము ఇక్కడ భావిస్తూ అనేక సేవలు కూడా చేస్తున్నాము. మాకు 7 మెంబర్స్ ఇస్తే మేము 10 మంది వచ్చి ఒక 3 వరకు సేవ చేస్తున్నారు సార్. ఇక్కడ చాలా బాగుంటుంది. ఎలాగైతే ఇక్కడ స్ట్రెంత్ కూడా హెడ్ క్వార్టర్ అవ్వబెట్టి ఇక్కడ స్ట్రెంత్ కూడా ఫుట్పాత్ వాళ్ళు, స్టూడెంట్స్, అలాగే గర్భిణీలు, హాస్పిటల్కి వచ్చిన వాళ్ళు వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా వచ్చి ఇంతరావు కూడా అనుమానం ఇక్కడికి వచ్చే చెప్పేవారు అనమాట. ఏమని మాకు ఇక్కడికి వచ్చిన వరకు అనుమానం ఉంటుందమ్మా, ఇక్కడికి వచ్చినాక చాలా అందరూ ఒక కుటుంబంలాగా అందరూ కలిసిమెలిసి ఉన్నారు కాబట్టి మాకు చాలా హ్యాపీగా ఉంది. చక్కగా మేము భోజనం చేసి వెళ్తున్నామంటే మాకు ఎలాంటి ఫీలింగ్ కూడా లేదని చాలా సరదాగా చెప్తున్నారు సార్. సరదాగా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అలాగే ఇక్కడ కూటమి ప్రభుత్వం ద్వారా గత ప్రభుత్వం ఎలాగైతే 5 రూపాయల భోజనం నిలిచివేసిందో ఇప్పుడు కూడా నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన లోకేష్ బాబు గారు వీళ్ళందరూ కలిపి వచ్చి మళ్ళీ మాకు కడుపు నింపే కార్యక్రమం మాకు చేశారని చాలా హ్యాపీ అవుతున్నారు సార్ అందరూ. ఇక నిజంగాను మాకు రోజు కూడా పండగ వాతావరణం.
ఎవరు కూడా మేము మా స్టాఫ్ లో ఎవరు కూడా ఒక్కరు కూడా మేము రాకపోతే మాకు అందరూ పలకరిస్తుంటారు అనమాట. అమ్మ నువ్వు కనిపించలేదు, నాన్న మీరు కనిపించలేదు, చెల్లెలా కనిపించలేదు అని చెప్తున్నారు సార్. నిజంగా చాలా హ్యాపీగా ఉంది సార్ మాకు. అలా అని చెప్పేసి మేము చాలా సరదాగా తీసుకెళ్ళిపోతున్నాం సార్. కష్టసుఖాలు ఉంటాయి, అందరూ ఒకలాంటి వాళ్ళు రారు. ఎందుకంటే ఒకరు అన్ని వాళ్ళు ఉంటారు, ఒకరు పొగున్న వాళ్ళు ఉంటారు. అందులో ఏంటంటే రైట్, మొత్తం మీద చూసుకుంటే అన్నా క్యాంటీన్ విషయంలో చూసుకుంటే చాలా చాలా బాగుందని ఇప్పటికే ఆ ఏపీ మొత్తం టాక్ అవుతుంది. మనం ప్రస్తుతానికి మెనూ దగ్గర చూడొచ్చు. ఈ రోజు అయితే దాదాపుగా సోమవారం ఇడ్లీ, పూరి, వైట్ రైస్ సంబంధించిన ఈరోజు నైట్కి సంబంధించిన కూర, పప్పు, సాంబారు, పెరుగు, పచ్చడి అనేది పెట్టారు. రోజు కూడా ఈ మెనూ ప్రకారంగానే ఇక్కడ వీళ్ళు ఆ రోజు ఇక్కడ ఆహారం అయితే అందించే పరిస్థితి ఉంది. అయితే ఈ మొత్తం చూసుకుంటే అక్షయ పాత్ర నుంచి అయితే వీళ్ళకి అందుబాటులోకి వస్తుంది. రోజుకు 2000 పైచీలకు అయితే ఇక్కడ అన్నా క్యాంటీన్లో భోజనం చేసే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇది 7 రోడ్ జంక్షన్, ఇది నిత్యం జనాలతో కిటకిటలాడే ప్రదేశం కాబట్టి రోజు కొన్ని వేల మంది ఇక్కడికి వచ్చి ఆహారం అయితే 5 రూపాయలకి అన్నా క్యాంటీన్లో అన్నం తినే పరిస్థితి ఉంది. ఇది చాలా మంది అంటే ప్రజలైతేనేమి, పాదచారకులేమి, గర్భిణీ స్త్రీలు చాలా మంది ఇక్కడికి వచ్చి రోజు వేలాది మంది అయితే భోజనం 5 రూపాయలుగా చేస్తున్నారు. మాకు ఎంతో ఆనందంగా ఉంది. అంటే నిత్యం కూడా మాకు పెళ్లి వాతావరణం మా అన్నా క్యాంటీన్లో కనిపిస్తుందంటే కూడా ఇక్కడ నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి ఇది. ఇక్కడ రాజా పరిస్థితి. ఇప్పుడు జస్ట్ ప్రవీణ్ కుమార్తో వెంకటరమణ, BBS న్యూస్, శ్రీకాకుళం.